హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మన ఛానల్లో వచ్చేసరికి నేను ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా స్టిచ్ చేసామండి. వాటిని అయితే నేను చూపిస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసరికి ఏంటంటే కస్టమర్ వచ్చేసరికి కాటన్ సారీస్ తీసుకున్నారండి, సమ్మర్ కదా. సో కాటన్ సారీస్ తీసుకొని అలాగే తన డాటర్ తన పాపకి కూడా స్టిచ్చింగ్ చేయించారనమాట. సో చూస్తున్నారు కదండి. బ్లౌజ్ ఇచ్చినట్లయితే బ్లౌజ్ అంటే మామూలుగా కాటన్ సారీ వచ్చేసరికి 5.5 మీటర్స్ ఉంటుందండి. సో ఇద్దరికి కూడా మేము అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసాము. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి 54 ఇంచెస్ లెంత్ ఉంటుందండి. లెంత్ వచ్చేసరికి 54 అనమాట. ఇలా తీసుకున్నాం అనమాట. ఇది వీటన్నిటికి కూడా ప్యూర్ కాటన్ లైనింగ్ అయితే అడిగారు కస్టమర్ వచ్చి. ఇలా ఇచ్చాం. దీనికి వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలర్ ఇచ్చారండి. సో దీనికి నేను ఏం చేశానంటే చక్కగా ఇలా మధ్యలో వచ్చేసరికి ఇలా పోట్లీ బటన్స్ ఇచ్చి రౌండ్ నెక్ ఇచ్చాను అనమాట. చూసారు కదా. అలాగే హ్యాండ్స్ వచ్చేసరికి ఇదిగోండి, ఇది కూడా మనకి అంతా కూడా శారీలో ఉన్నటువంటి డిజైన్ అనమాట. సో కాబట్టి దీనికి వచ్చేసరికి పీస్ అనేది వేస్ట్ కాకుండా చక్కగా ఇలా దీన్ని అయితే డిజైన్ చేసాం అనమాట. చూస్తున్నారు కదా ఇలా. అలాగే బ్యాక్ వచ్చేసరికి దీనికి ప్రతి ఫ్రాక్ కూడా బ్యాక్ సైడ్ వచ్చేసరికి జిప్ ఇచ్చాము. అలాగే ఇలా బౌ అనేది కూడా ఇచ్చామన్నమాట. చూసారు కదండి, ఎలా ఉంది అనేది కూడా ఒక కామెంట్ అయితే చేసి లైక్ ఇవ్వండి. ఇది వచ్చేసరికి మమ్మీ డ్రెస్ అనమాట. సో ఇది వచ్చేసరికి వాళ్ళ పాపదండి. సో ఇది వచ్చేసరికి 3 మీటర్స్ క్రింద ఈ యొక్క లూజ్ వచ్చేసరికి క్రింద 3 మీటర్స్ లూజ్ ఇచ్చామన్నమాట. ఇది 2 మీటర్స్ లూజ్ వచ్చింది అనమాట. ఇలా మేము ఏంటంటే ఉన్న ఫ్యాబ్రిక్ ని యూజ్ చేసి చక్కగా సెట్ చేసుకున్నాం అనమాట. ఇద్దరికి కూడా ఫ్రాక్స్ వచ్చేలా. ఈ అమ్మాయి చిన్నది కాబట్టి తనకు వచ్చేసరికి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చాం. సో చూసారు కదా, ఇలా షార్ట్ హ్యాండ్స్ ఇచ్చామన్నమాట. సో ఈ అమ్మాయికి కూడా బ్యాక్ వచ్చేసరికి జిప్ అనేది కామన్ అండి. అన్ని ఫ్రాక్స్ కూడా జిప్ ఇచ్చాము. అలాగే ఇలా బౌ అనేది ఇచ్చాం బ్యాక్ సైడ్ వచ్చేసరికి. సో ఫ్రంట్ మీకు వచ్చేసరికి ఇలా షో బటన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే చేసామన్నమాట. సో ఇదొక శారీ. ఈ శారీతో ఈ ఫ్రాక్స్ ఎలా ఉన్నది అనేది కూడా ఒక కామెంట్ చేయండి. అలాగే మరొక శారీ, ఇదేంటంటే ఇవన్నీ కూడా మల్మల్ కాటన్తో వాళ్ళు స్టిచ్ చేయించుకున్నారు అనమాట. సో ఈ శారీస్తో ఏదైతే స్టిచ్ చేసామో అన్నింటికి కూడా చక్కగా మేము వచ్చేసరికి లైనింగ్ అయితే ఇచ్చామన్నమాట. క్రింద బార్డర్ చూసారు కదా ఎలా బాగుందో, వైట్ మీద బటర్ఫ్లై డిజైన్ అనమాట. ఇది మదర్ ఫ్రాక్ అనమాట. సో దీనికి వచ్చేసరికి బార్డర్ని ఇలాగా బాడీకి అయితే తీసుకున్నాం. చూసారు కదండి, మనకి బార్డర్ పార్ట్లో బాటమ్ పార్ట్లో వచ్చేటువంటి బార్డర్ని ఇలా చక్కగా బాడీకి వచ్చేలా పెట్టి, అలాగే మిడిల్ వచ్చేసరికి ఇలా షో బటన్స్ ఇచ్చాము. హ్యాండ్ వచ్చేసరికి 17 ఇంచెస్ అండి. ఈ ఫ్రాక్ లెంత్ వచ్చేసరికి 54 ఇంచెస్ అనమాట. మదర్ ఫ్రాక్ వచ్చేసరికి 54 ఇంచెస్ లెంత్. హ్యాండ్ వచ్చేసరికి 17 ఇంచెస్ లెంత్ వచ్చిందండి. అలాగే డాటర్ ఫ్రాక్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఏంటంటే 47 ఇంచెస్. సో ఇది వచ్చేసరికి 47 ఇంచెస్ అనమాట. దీనికి బ్లౌజ్ అనేది సెపరేట్ గా లేదు కాబట్టి పాప దానికి వచ్చేసరికి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చాము. అలాగే నెక్ అనేది ఇలా ఇచ్చాము. చూసారు కదండి, ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది కొంచెం సరిపోలేదనమాట. సో బ్యాక్ వచ్చేసరికి ఏంటంటే జిప్ ఇచ్చాము కాబట్టి 2 కట్స్ లా వచ్చినా సరే జిప్కి సరిపోయిందనమాట. ఇదేంటంటే ఒకవైపు వచ్చిన సారీకి ఒకవైపు వచ్చే బార్డర్ అనమాట ఇది. సో అప్పుడు ఏం చేసామంటే బాడీకి అటాచ్డ్ చేయడానికి మధ్యలో కట్స్ వస్తే బాగుంది కాబట్టి చక్కగా ఇలా పైపింగ్ ఇచ్చాం. చూసారు కదా, ఇలా పైపింగ్ ఇచ్చి చక్కగా పైపింగ్ దగ్గర ఇలా షో బటన్స్ అయితే ఇచ్చాం. ఎప్పుడైనా సరే ఫ్యాబ్రిక్ మనకు సరిపోలేనప్పుడు చక్కగా ఇలా పైపింగ్తో డిజైన్ కింద మనం చేసుకుంటే చాలా మంచి లుక్ అయితే వస్తుందండి. సో ఈ ఫ్రాక్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. సో మరొకటి ఏంటంటే పర్పుల్ కలర్, ఇది కూడా అంతే అండి. సో చిన్న పాపకి వచ్చేసరికి తనకు వచ్చేసరికి 47 ఇంచెస్ ఫ్లోర్ లెంత్ అండి తనది. సో దీనికి ఏం చేసామంటే 2 మీటర్స్ క్రింద లూజ్ వచ్చేలా తీసుకున్నాం అనమాట. వాళ్ళ మమ్మీకి వచ్చేసరికి 3 మీటర్స్ లూజ్ వచ్చేలా తీసుకున్నాం అనమాట. సో ఇలా మేము చక్కగా ఈ ఫ్రాక్స్ ని అడ్జస్ట్ చేసాము.
చూసారు కదా, ఇక్కడ బాటమ్ పార్ట్ లో ఇచ్చినటువంటి పీస్ ఏదైతే ఉందో అది బాడీకి చక్కగా ఇలా వచ్చేలా పెట్టాం. అన్ని ఫ్రాక్స్ కూడా బ్యాక్ మేము జిప్ ఇచ్చామండి. ఇది వచ్చేసరికి హ్యాండ్స్ వచ్చేసరికి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చాము, ఎందుకంటే ఇద్దరికి ఫుల్ హ్యాండ్స్ అంటే మళ్ళీ రాదు ఇందులో, ఎందుకంటే బ్లౌజ్ లేదంటే కంపల్సరీ ఏమవుతుందంటే ఫుల్ హ్యాండ్స్ రావు. కాబట్టి మదర్కి వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్ తీసేసరికి పాపకు వచ్చేసరికి హాఫ్ హ్యాండ్స్ పెట్టామన్నమాట. సో ప్రతిదానికి కూడా చక్కగా ఇలా ముందు వచ్చేసరికి షో బటన్స్ ఇచ్చాం, బ్యాక్ జిప్ అండ్ బౌ అనేది కామన్ అనమాట. ఇంకా చాలా ఫ్రాక్స్ ఉన్నాయండి ఇందులో స్టిచ్చింగ్ చేయాల్సినవి, కటింగ్ అవుతున్నాయి. కొన్ని ఫ్రాక్స్ అయితే వీడియో చేయడానికి అవకాశం లేక తీయలేదు. సో చూసారు కదా, ఇది 3 మీటర్స్ అనమాట. సో లోపల వచ్చేసరికి కూడా లైనింగ్ ప్యూర్ కాటన్ ఇచ్చామండి. ఎవరికైనా ఇలా పంపించి మాకు కావాలండి స్టిచ్చింగ్ అన్నా సరే చేస్తాము. సో మన దగ్గర కూడా ఫ్యాబ్రిక్ ఉందండి. సో రేయాన్లో అయితే మనకి ఫ్యాబ్రిక్ ఉంది. రేయాన్ అయితే మనకి మీటర్ వచ్చేసరికి 150 రూపీస్ అవుతుంది. సో మీకు 3 మీటర్స్ కావాలంటే 3 మీటర్స్లో, 4 మీటర్స్ కావాలంటే 4 మీటర్స్లో, 5 మీటర్స్ కావాలంటే 5 మీటర్స్లో మీకు స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసరికి చూసారు కదా, సేమ్ అదే బార్డర్ తీసుకొచ్చి తన బాడీకి కూడా ఇచ్చామన్నమాట. ఇలా కూడా మిడిల్లో చూస్తున్నారు కదా, షో బటన్స్ అయితే ఇచ్చాం. సో ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ యొక్క ఫ్రాక్ వచ్చేసరికి ఎల్బో లెంత్ అయితే ఇచ్చాను అనమాట. ఎందుకంటే ఇది బ్లౌజ్ లేదు, పళ్ళు అనేది కూడా సెపరేట్ గా లేదు కాబట్టి. సో దీనికి వచ్చేసరికి షార్ట్ హ్యాండ్సే వచ్చాయి, అంటే ఎల్బో హ్యాండ్స్ మౌ చేతి వరకు మాత్రమే వచ్చేవన్నమాట. సో లెంత్ వచ్చేసరికి 54 ఇంచెస్ అనమాట. ఇంకా చాలా ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసామండి, కానీ నాకు వీడియో తీసేటువంటి టైం లేకపోవడం వల్ల తీయకుండానే చాలా ఫ్రాక్స్ అయితే ఇచ్చేసాను. సో ఇది వచ్చేసరికి ఏంటంటే కస్టమర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, ఇక్కత్ అనమాట, ఇక్కత్లో తీసుకున్నారు. ఇది వచ్చేసరికి ఏంటంటే అంబ్రెల్లాలో పెట్టమన్నారు. సో చూస్తున్నారు కదా దీని యొక్క లూజ్ ఎంత వచ్చింది అనేది. సో ఇక్కత్ ఈ మదర్కి వచ్చేసరికి ఏంటంటే ఇది 4 మీటర్స్ తో స్టిచ్ చేసాం అనమాట. 4 మీటర్స్ కి మనం క్రింద పార్ట్ వచ్చేసరికి అంబ్రెల్లా తీసుకున్నాము. అలాగే క్రింద పార్ట్ కి ఇది ఇక్కత్ కొంచెం వెయిట్ ఎక్కువగా ఉందని బాటమ్ పార్ట్ కి అయితే లైనింగ్ ఇవ్వలేదండి, ఓన్లీ బాడీ పార్ట్ కి అయితే లైనింగ్ ఇచ్చామన్నమాట. సో బాడీ వచ్చేసరికి ఇదిగోండి ఇలా వస్తుంది. అలాగే బ్లాక్ కలర్ వచ్చి షో బటన్స్ ఇచ్చాం, ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చాము, హ్యాండ్ అనేది ఇలా ఇచ్చి క్రింద కస్టమర్ ఇలా బెల్ట్ కావాలని అడిగారు అనమాట. సో అలాగే ఇచ్చాం. సో బ్యాక్ వచ్చేసరికి ఎలా ఉందనేది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. బ్యాక్ వచ్చేసరికి టర్సల్స్ ఇచ్చి అలాగే ఇక్కడ మిడిల్ పార్ట్ లో ఇలా బౌలా ఇచ్చామన్నమాట. సో బ్యాక్ అన్నిటికి కూడా ఇలా జిప్ అనేది కామన్ గా ఇచ్చామండి. అలాగే డాటర్ది తినకు వచ్చేసరికి 3 మీటర్స్ తీసుకున్నారనమాట. సో బ్యాక్ వచ్చేసరికి తినక కూడా సేమ్ టసల్స్ జిప్పు అలాగే క్రింద ఈ బౌ అనేది కామన్ అండి. తినకి 3 మీటర్స్ లో తీసుకున్నాం. తినకు కూడా బాటమ్ పార్ట్ లో అయితే లైనింగ్ యూజ్ చేయలేదు, ఓన్లీ బాడీ పార్ట్ కి తీసుకున్నాము. సో బాడీకి వచ్చేసరికి సేమ్ రౌండ్ నెక్ ఇచ్చి షో బటన్స్ ఇచ్చాము. సో దీనికి వచ్చేసరికి ఏంటంటే చక్కగా ఇలా బుట్ట చేలా పెట్టామన్నమాట. క్రింద కూడా ఇలా బెల్ట్ వచ్చేలాగా ఇలా. సో చూసారు కదండి ఈ ఫ్రాక్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయి అనేది ఒకసారి కామెంట్ అయితే పెట్టండి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. సో ఏదైనా ఫ్రాక్స్ మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఎవరైనా సరే మన ఛానల్ ద్వారా మీరు ఆర్డర్స్ ఇచ్చి కూడా ఇలా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఎవరికైనా కావాలనుకుంటే మెటీరియల్ మాకు పంపించినా పర్వాలేదు, లేదంటే మా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ కావాలంటే మీకు వాట్సాప్లో చూపిస్తాం. సో మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.